ప్రతినిత్యం చదువుల్లో బిజీగా ఉండే విద్యార్థులు ఆట విడుపుకు వారిలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు స్పోర్ట్స్ మీట్లు ఎంతగానో ఉపయోగపడతాయని డిఎస్డిఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం జనచైతన్య లేఅవుట్లో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సర్పవరం బ్రాంచ్ కాకినాడ 4లో స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ శైలజ అధ్యక్షత వహించగా డిఎస్డిఓ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత డిఎస్డిఓ శ్రీనివాసరావు క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్లో ముఖ్య అతిథి డిఎస్డిఓ శ్రీనివాసరావు, ఆర్ఏ గోపీనాథ్లు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ పిఈటి అనిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు క్రీడల్లో వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డిఎస్డిఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు వారిలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ను నింపేందుకు ఇటువంటి స్పోర్ట్స్ మీట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆర్ఐ గోపీనాథ్ మాట్లాడుతూ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కరికులంలో క్రీడలకు సముచిత ప్రాధాన్యతను ఇస్తూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్పోర్ట్స్ మీట్లను నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జోన్ ప్రిన్సిపల్స్ శ్రీ చైతన్య స్కూల్ K4 డి నాగేశ్వరరావు, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ భూపతిరాయుడు, ఎస్ బ్యాచ్ ఇన్ఛార్జ్ కృష్ణ, ఏవో సురేంద్ర, పిఈటి అనిల్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. యాజమాన్యం వారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని మార్చ్ ఫాస్ట్ అలాగే వాళ్ళకి కోకరికులర్ యాక్టివిటీస్ అనేటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసి ఈరోజు ఇక్కడ వారికి గెలుపొందిన క్రీడాకారులందరూ కూడా మెడల్స్, సర్టిఫికేట్స్ ఇచ్చి మొక్కలించారు. అలాగే క్రీడాకారులకి అదే చిన్నపిల్లలందరూ కూడా మార్చ్ పాస్ట్ మీద అవగాహన కల్పించి మార్చ్ పాస్ట్ అనేది క్రీడలకు చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రోటోకాల్ని పాటించారు. చిన్నపిల్లలు కూడా మార్చ్ పాస్ట్లో చక్కగా పాల్గొన్నారు. వారందరూ కూడా ప్రత్యేకించినటువంటి పీటీస్ అందరూ కూడా మరొకసారి అభివృద్ధి తెలియజేస్తారు. Taken a step to impart games and sports in the curriculum of education, so it became a part of an education. As a result, we have conducted so many games to the children and they participated and they have won the medals and certificates. They have enjoyed well and they have performed so many dance performances and they enjoyed a lot. And I thank the chief guest of today's function, Sri Srinivas Garu, and encouraging the children to participate in each and every game and sports. And I thank all the principals and the teachers